హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రుచిత ఆల్ ఇన్ వన్. ఈ వీడియోలో తలకాయ మాంసంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం డెలివరీ తర్వాత తలకాయ మాంసం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తలకాయ మాంసం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ని అయితే చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం తీసుకున్న తలకాయ మాంసం అయితే క్లీన్ చేసి ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కల్లుప్పుని కూడా వేసుకోవాలి. కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే వేసేసుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. వీటిలో సగం మాత్రం వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టమోటాలు రెండింటిని కట్ చేసుకొని సగం ముక్కలు మాత్రమే వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాను కూడా చల్లి కుక్కర్ మూతని రివర్స్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 2.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 కేజీ తలకాయ మాంసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి లేత మేక మాంసం అయినట్లయితే 3 to 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ముదురుగా ఉన్నట్టయితే 4 నుంచి 5 విజిల్స్ వరకు ఉంచుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 ఇంచుల పట్ట, 4 లవంగం మొగ్గలు, 10 మిరియాలు వేసుకోవాలి. వీటన్నింటినీ కేవలం 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం అయితే వేయించుకొని అవసరం లేదు. వీటిని వేయించాక పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని మరో బాండిల్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే మనం ఇందాక ఆనియన్స్ని అయితే కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ 50% వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడాను పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు. మీరు ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరితో అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పేస్ట్ కూడాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇలా మసాలా మొత్తం వేగిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు మన కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయింది అనుకున్నప్పుడు మూత తీసి ముక్కలు అనేటివి ఎంతవరకు ఉడికాయో టెస్ట్ చేసుకొని ముక్కలు ఉడికినట్లయితే ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ముందుగా ఉడికించుకున్న తలకాయ మాంసంని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులన్నింటినీ కూడా మిక్సీకి వేసి ఆ పౌడర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కారం అయితే వేసి మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని పైనుంచి కొంచెం పుదీనాను కూడా వేసి మరోసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడే ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. అలాగే గ్రేవీ కూడా దగ్గర పడుతూ వచ్చేస్తుంది. ఇలా గ్రేవీ మొత్తం మనకి దగ్గర పడింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆపేసి పక్కకు దింపేసుకోవడమే. తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.